హాయ్ అండి. నేను మీ మీనాక్షి. ఈరోజు మనం తండూరి చికెన్ ఎలా చేద్దామో రెసిపీ తెలుసుకుందాము. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో చేశాను నేను. దీనికి సాల్టు, కారము, పసుపు, గరం మసాలా, పాప్రికా యూజ్ చేశాను. పాప్రికా కలర్ కోసము అండ్ మిక్స్ చిక్కగా రావడం కోసం యూజ్ చేశాను. అది చాలా ఆప్షనల్ అండి. మీరు టూ మచ్‌గా పాప్రికా వేస్తే బాగా కలర్ రావాలని, వగరుగా వస్తుంది ఆ మిక్స్ టేస్ట్. సో, కరెక్ట్‌గా మీడియంగా కారం కన్నా కొంచెం తక్కువగానే వేసుకోండి మీకు ఓకే అనుకుంటే. అండ్ పెరుగు లేదా నిమ్మరసం ఏదైనా ఒకటే వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి మనము మిక్స్డ్ మరీ జారుగా అయిపోతుంది. పెరుగు నిమ్మరసం రెండు కలిపి వేసామనుకోండి ఎక్కువ పుల్లగా కూడా వస్తుంది మిక్స్. కాబట్టి ఏదైనా ఒకటే వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. నేను మొత్తం 12 పీసెస్ తీసుకున్నాను, బిగ్గర్ సైజు, అందుకని 2-3 స్పూన్స్ యూజ్ చేశాను. బెల్ పెప్పరు, మష్రూమ్స్ కూడా యూజ్ చేశాను. ఎందుకనేది మీకు మళ్ళీ చెప్తాను. అండ్ అన్నీ కూడా మిక్స్ చేసి ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసి టేస్ట్ చేసుకొని చికెన్కి ఇలా స్లిట్ చేసుకొని దాంట్లో ఆ మిక్స్ కూరి మనము మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా పీలుస్తుందండి ఆ మిక్స్. చాలా టేస్ట్గా వస్తుంది అప్పుడు మనకు తండూరి చికెన్ అనేది. రెసిపీ బాగుంటుంది మీకు. అండ్ తర్వాత రోజు మనం ఇలా ట్రేలో సర్ది అవెన్లో 350 degrees ఫారెన్ సెంటిగ్రేడ్ దగ్గర 20 minutes పెడతాం ఫస్ట్ వన్ సైడ్, తర్వాత మళ్ళీ 350 దగ్గరే ఇంకొక సైడ్ పెడతాము. అండ్ ఒక 15 minutes రోస్ట్ మోడ్లో పెడతాము. దానికి కూడా 350 degrees సెంటిగ్రేడ్ యూజ్ చేయండి. అప్పుడు అవుట్ సైడ్ లేయర్ క్రిస్పీగా వస్తుంది. అండ్ 350 degrees దగ్గర మనం బేక్ చేస్తాం కదా, దానివల్ల మనకి లోపల బాగా కుక్ అవుతుంది. అండ్ ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందండి. అండ్ మనము ముందు తీసుకున్న మష్రూమ్స్, బెల్ పెప్పర్ ఇలా కట్ చేసుకొని మిగిలిపోయిన మిశ్రమంలో మనకి చికెన్ తీస్తాం కదా, ఆ మిగిలిపోయిన దాంట్లో ఇలా మనము బాగా మిక్స్ చేసి దాన్ని మ్యారినేట్ చేసుకోండి. అది మనకి మిక్స్ వేస్ట్ కాకుండా ఉంటుంది. అండ్ చికెన్తో పాటు ఇది కలిపి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా మనం బేక్ చేసుకుందాము. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను నేను పక్కకి. అవి మినిమం 1 or 2 hours ఉంటే బాగుంటుంది. చాలా బాగా అవి కూడా మ్యారినేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, నేను ట్రేకి అడుగున ఫాయిల్ వేస్తున్నాను. అండ్ ఇవి ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ 20 minutes అయిపోయింది. ఆ ఫాయిల్ లేకుండా మీరు డైరెక్ట్గా పెట్టారనుకోండి ఆ స్టాండ్ పైన, అండ్ మీరు ఆ ట్రే కూడా చూసారు కదా, అలా ట్రేకి కింద గ్యాప్స్ ఉండాలి, జల్లె టైప్లో ఉండాలి. లేకపోతే మీకు ఆ తడంతా కింద ఉండే తడంతా తీసుకొని డైరెక్ట్ ట్రేలో పెడితే మీకు తండూరి చేయడానికి అంత టేస్ట్గా రాదండి. అండ్ ఎంతసేపు ఉన్నా ఉడికినట్టే అనిపించదు మీకు ఓవెన్లో పెట్టినా కానీ. కాబట్టి ఈ ట్రిక్స్ మీరు ఫాలో అవ్వండి. ఆ కింద ఫాయిల్ వేయడం వల్ల వాటి నుంచి కారిన ఆ లిక్విడ్ అంతా కూడా మీకు ట్రే స్పాయిల్ అవ్వకుండా లాస్ట్లో మనం ఇవి తీసేసిన తర్వాత సింపుల్గా ఫాయిల్ తీసేసి పక్కన పడేసి నార్మల్గా వాష్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ కష్టం అనిపించదు మనకి. అది జస్ట్ ఒక ట్రిక్. ఫస్ట్ నాకు తెలియక డైరెక్ట్ పెట్టేశాను. చాలా కష్టపడ్డాను క్లీన్ చేయడానికి. ఆ స్మెల్ కూడా తొందరగా పోదు. చూసారా ఎంత జ్యూసీగా ఉందో చికెను. సో ఇలా మీరు ట్రై చేయండి. 20 minutes పెట్టాలి వన్ సైడ్, అది మర్చిపోవద్దు. అండ్ వన్స్ ఇది రెడీ అయిన తర్వాత మనము వెజిటేబుల్స్ కూడా సేమ్ జస్ట్ మీరు ట్రేకి ఒక ఫాయిల్ పెట్టేసేసి డైరెక్ట్గా, మనకి ఇలా జాలీ టైప్లో ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనము పెట్టేసుకోవచ్చు. మీకు వెజిటేబుల్స్ ఈ ఇష్యూ ఉండదండి వెజిటేబుల్స్కి. సో వెజిటేబుల్స్ ఫస్ట్ మీరు రోస్ట్ మోడ్లో పెట్టాలండి. వెజిటేబుల్స్ రోస్ట్ మోడ్లో 200 degrees టెంపరేచర్ దగ్గర పెడితే ఒక 10 minutes పెట్టగానే మీకు డ్రై అయిపోతాయి బాగా. అప్పుడు మీరు బేక్ మోడ్లో 350 దగ్గర ఒక 15 minutes పెడితే సరిపోతుంది. మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే గార్నిష్ చేసుకొని చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. లెమన్తో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, దాన్ని మనము లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసి కిడ్స్కి ఇచ్చేటప్పుడు కొంచెం ఆ ఫాయిల్ తోటి మనం కవర్ చేసామంటే ఆ పీసెస్ని వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేసుకోవడము. అండ్ అలాంగ్ విత్ చికెను మనము బేక్ చేసుకున్న మష్రూమ్స్ అయితే కూడా చాలా టేస్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.